విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఉత్తరం ఫేసింగ్ షాప్స్ అంటే ఉత్తర ఫేసింగ్ షాప్ అనగానే చాలామంది నార్త్ ఫేసింగ్ షాప్ కదా, ఇందులో బాగా రాణిస్తామని తీసేసుకుంటూ ఉంటారు. అఫ్కోర్స్ ఉత్తరం మాతృస్థానం, ఉత్తరం బాగుంటే ఆర్థిక స్థితి కూడా బాగుంటుంది. ఫైనాన్షియల్ పొజిషన్ అంతా కూడా ఉత్తరం పైన డిపెండ్ అయి ఉంటుంది. ఉత్తరం బాగలేదనుకోండి, అప్పుల్లో కూరుకుపోతాం. ఎంత కష్టపడ్డా పైకి రాం. రోజు రోజుకి అలా అప్పులు పెరిగిపోతూనే ఉంటాయి. సో కొంతమంది ఏంటంటే ఉత్తర ఫేసింగ్ షాప్ అనగానే అలా గుడ్డిగా తీసేసుకుంటుంటారు. ఉత్తర ఫేసింగ్ షాప్ అయినా అప్పుల్లో కూరుకుపోయిన వాళ్ళు నేను చాలామందిని చూశాను. అంటే కొన్ని షాప్స్కి ఏమవుతుందంటే ఉత్తర ఫేసింగ్ షాప్ బాగుంటుంది, దానికి రోడ్డు ఉత్తరంలో ఉంటుంది, కానీ పశ్చిమంలో ఒక చిన్న లేన్ ఉంటుంది. దానికి ఓ సందు అనొచ్చు, పెద్ద రోడ్డు కాదు, ఒక లేన్, వెనకాలకి వెళ్ళే లేనో లేకపోతే పక్క ఏదో ఒక లేన్ ఉంటుంది. ఇలాంటి షాప్స్ కూడా చాలా మటుకు ఫెయిల్ అయిపోతాయి. దీనికి కారణం ఏంటి? ఇక్కడ ఉత్తర ఫేసింగ్ షాప్స్కి పశ్చిమంలో కూడా ఈ తూర్పులో కూడా ఇంకో షాప్ ఉంటుంది. అప్పుడు ఇక్కడ పశ్చిమంలో లేన్ ఉంది కాబట్టి ఇది వాయువ్యం బ్లాక్గా మారిపోతుంది. వాయువ్యం బ్లాక్కి తూర్పు ఆనుకోనున్న, తూర్పులో ఖాళీ స్థలం లేకుండా తూర్పులో ఇంకొక షాప్. దాంతో అక్కడ ఎంత కష్టపడ్డా ఈ షాప్లో ఉత్తరీశాన ద్వారం పెట్టుకున్నా, ఉత్తరంలో ద్వారం పెట్టుకున్నా, షాప్లో ఎంత బాగా అరేంజ్మెంట్ చేసుకున్నా కాస్త రిజల్ట్ తక్కువగానే వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి దీనికి ఏమవుతుందంటే ఉత్తర వాయువ్యం వీధిపోటు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. చాలామంది వాదిస్తారు ఏంటంటే లేదండి, దీనికి ఉత్తర వీధిపోటు అస్సలు లేదండి, కాకపోతే ఒక చిన్న లేన్ మాత్రం ఉంది మాకు పశ్చిమంలో, అంతకుముందు బాగానే ఉంటుంది షాపు, కానీ ఈ మధ్య కాలంలో బాగా లాస్లోకి వెళ్ళిపోతున్నాం మేము. తూర్పులో ఆనుకోనుంది షాప్, అక్కడ పశ్చిమంలో మన ఖాళీ స్థలం ఏర్పడింది సందు. సో అక్కడ వాయువ్యం వీధిపోటు, ఉత్తర వాయువ్యం వీధిపోటు కూడా చిన్నగా వచ్చింది అనుకోండి. సో దాంతో ఇంకా షాప్ మొత్తం కూడా లాస్ట్లో చిన్నగా ఓబిలో కూరుకుపోతూ ఉంటాం. సో ఎప్పుడైనా షాప్ తీసుకునే ముందు జాగ్రత్తగా ఉత్తరం ఫేసింగ్ అనగానే అలా హడావుడిగా తీసుకోకుండా పశ్చిమంలో చిన్న లేన్ ఉంది, దానికి ఏమైనా వీధిపోటు ఉందా చూసుకొని తీసుకుంటే బాగుంటుంది. అలాగే తూర్పు ఫేసింగ్ షాప్స్ కూడా తూర్పు అనగానే చాలా మంచి ఫేమ్ ఉంటుంది, సేల్ ఉంటుందని కూడా చాలామంది తీసేసుకుంటుంటారు. కానీ ఇక్కడ కూడా ఒక దోషం ఎక్కడ జరుగుతుందంటే తూర్పు ఫేసింగ్ షాప్కి దక్షిణంలో ఒక చిన్న సందు లాంటిది, లేన్ లాంటిది ఉందనుకోండి, దాంతో అక్కడ పక్కనే లెఫ్ట్లో ఉత్తరంలో కూడా ఇంకొక షాప్ ఉంటుంది. అంటే ఉత్తరం కప్పేసిన దోషం, దాంతో దక్షిణంలో ఖాళీ, పైగా అక్కడ తూర్పు ఆగ్నేయం వీధిపోటు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఒకసారి. దాంతో ఇలాంటి షాప్స్ కూడా తూర్పు ఫేసింగ్ అయినా అది ఆగ్నేయం రిజల్ట్ ఇస్తూ చిన్నగా, అంటే మొత్తం లాస్లోకి వెళ్ళిపోరు ఇక్కడ, కాకపోతే బిజినెస్ కొంచెం డల్గా ఉంటుంది. అస్తమానం డిస్ప్యూట్స్, ఆమెది మళ్ళీ రిటర్న్ రావడం, లేకపోతే ఎంత మంచి స్టాండర్డ్ ఇచ్చినా అసలు క్వాలిటీ బాగాలేదనడం, ఇలాంటి దుష్ఫలితాలన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంటుంది ఇక్కడ. సాయి రక్ష.